హిట్టా ఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో హిందీలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన చావా సినిమా మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థ. మరి ఈ రోజు చాలా గ్రాండియర్ గా ఎన్నో థియేటర్స్ లో తెలుగు వర్షన్లో అయితే చావా అయితే వచ్చేసింది. మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చావా సినిమా కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే వికీ కౌశల్, రష్మిక మందన అండ్ అక్షయ్ ఖన్నా గారు చాలా అద్భుతంగా, చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. ఇంకా చాలా మంది ఉన్నారండి ఇందులో. ప్రదీప్ గారు ఉన్నారు, అలా చాలా మంది కాస్టింగ్ అయితే ఉన్నారు. అయితే సినిమా విషయానికి వస్తే ఎటువంటి ట్రిమ్మింగ్ చేయలేదు. హిందీలో ఏ వర్షన్ అయితే ఉందో అదే వర్షన్ ఎగ్జాక్ట్ అంతే పవర్ఫుల్ డైలాగ్స్లో తెలుగులో కూడా మనకి సేమ్ యాజ్ టీజ్ చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్న డైలాగ్స్ అయితే చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంత గొప్ప వీరుడి కాదా ఇప్పుడు దాకా తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం అని చెప్పాలన్నమాట. ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలుసు, అదే ఛత్రపతి శంభాజీ గురించి ఎవరికీ తెలియదు. అన్సాంగ్ హీరోస్గా పిలువపడే ఈ శంభాజీ వీరగాథే మన చావా సినిమా అనమాట. భోన్స్లే వంశంలోని ప్రతి మగవారు ప్రళయంతో సమానం. పర్వతాలే అడ్డుకోలేని ధాటిని కంకర్రాలేం చేస్తారు. ఎంతో అద్భుతంగా ఫైట్స్ కానీ, మేకింగ్ కానీ, టేకింగ్ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, కాస్టింగ్ విషయం కూడా ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం చాలా 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 బాగా కనెక్ట్ అవుతాం. అయితే రీసెంట్గా వచ్చిన రజాకార్ సినిమాలో కూడా ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో అలాంటి ఒక సిచ్యువేషన్ ఇందులో కూడా చూపించడం జరుగుతుందన్నమాట. అంటే లైక్ భారతీయులని, హిందువులని హింసించే ఘట్టం, అందరినీ చెట్లకి ఉరి తీసే ఘట్టం, ఇలాంటివి మనకి చావాలో కూడా చూపించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ హైలైట్స్గా చెప్పుకోవాల్సింది ఎంట్రన్స్లో వచ్చే ఫైట్, ఆ తర్వాత శంభాజీ ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ఔరంగజేబ్ని ఎలా, వాళ్ళ సైన్యాన్ని ఎలా హతమారుస్తున్నాడు, ఎలా చిత్తు చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అంతేకాకుండా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు లైక్ రాజ్యాంగం పరంగా వచ్చినా లేదంటే ఇలా పొలిటికల్గా వచ్చినా మన వాళ్ళని కూడా నమ్మొద్దు అని చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇందులో రష్మిక గారిని ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. ఇంత ట్రెడిషనల్ గెటప్లో కానీ, ఇంత ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్లో తనని ఇప్పుడు దాకా అయితే చూడలేదు. చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు పేరు కూడా చాలా 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 బాగుందని చెప్పాలి. అండ్ సాంగ్స్ను కూడా తెలుగులో డబ్ చేయడం జరిగింది. అంటే కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటాం, హిందీ వర్షన్ తెలుగులోకి డబ్ అయినప్పుడు సాంగ్స్ డబ్ చేయరు. సో బట్ ఈ సినిమాని మొత్తం తీసుకుని గీతా ఆర్ట్స్ సంస్థ చేస్తున్నారు కాబట్టి సో మొత్తం సాంగ్స్ను కూడా తెలుగులోకి కన్వర్ట్ చేసి మనకి ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అండ్ అల్టిమేట్లీ ముందు నుంచి అందరూ మాట్లాడుకుంటున్నట్టే సో హిందీలో ఆల్మోస్ట్ 500 crores దాటేసిన సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1000 కోట్ల దాకా రీచ్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జన్నత్ చేరుకున్నారు జనాలు. డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ సినిమా గురించి తెలుసుకోవాలి, ఈ సినిమాని వెళ్ళి చూడాలి, మన చరిత్ర ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అన్న దాంట్లో ఈ చావా సినిమా అయితే యూజ్ అవుతుందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అండ్ మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాని మనకి ఎంత బ్యూటిఫుల్గా బ్రిలియంట్గా లక్ష్మణ్ ఉట్కేకర్ గారు డైరెక్ట్ చేశారనమాట. సో ఆల్రెడీ చాలామంది అపోజ్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి, తెలుగులో మేము రానివ్వము, మేము అడ్డుకుంటాము అని చెప్పి లెటర్స్ రాసిన సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ముస్లింలు అయితే ఈ సినిమాని ప్రజెంట్ చెయ్యొద్దు అని అడ్డుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గర్జనకి లొంగకపోతే పంజావేటు తప్పదు. బట్ ఏది ఏమైనా మీరు మా సినిమాని ఆపలేరు అంటూ ఫిలింకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం అలాగే సినిమాని ఈరోజు చాలా ప్రైడ్గా టెలికాస్ట్ కూడా చాలా ప్రైడ్గా థియేటర్స్లో సినిమాని చూపించడం అయితే స్టార్ట్ చేయడం అయితే మనం చూసేస్తున్నాం. అండ్ ఎవరైతే హిందీలో మాకు అర్థం కాలేదు, తెలుగులో డబ్ చేయి బ్రో 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 అని ఎంతోమంది అడిగారు కదా, సో వాళ్ళందరి కోసం అయితే తెలుగులో చావా సినిమా అయితే ఇప్పుడు థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే చూడలేదో ఇలాంటి ఒక బ్రిలియంట్ మూవీని లైఫ్లో ఒక్కసారన్నా చూడాలి. ప్రతి మరాఠా ఇంట్లో ఒక శివాజీని, ఒక సంభాజీని పుట్టిస్తుంది, కానీ నీ చావు మొఘల్ సామ్రాజ్య
సో మీరు ఇంకా అయితే వెయిట్ చేస్తున్నారా తెలుగులో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అనుకున్నారు కదా. సో ఈ రోజు అయితే గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ చావా మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.